కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ కి ట్రబుల్ షూటర్ గా పేరుంది. క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన రంగంలోకి దిగారు అంటే ఎదురుగా ఎవ్వరూ నిలవరలేరని అంటూ ఉంటారు. రాజకీయాల్లో రాటుదేలడం కావచ్చు, ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి కావడం వల్ల కూడా ఆయనకి టాలెంట్ వచ్చుండొచ్చు. అలాంటి డీకే శివకుమార్ ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కలిశారని, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి శివకుమార్ తో చర్చించారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఒక పత్రికలో అయితే శివకుమార్ కి జగన్మోహన్ రెడ్డి పుష్పగుచ్చాన్ని ఇస్తున్నట్టు ఫోటో కూడా ప్రింట్ చేశారు. దాంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఈ వార్తల విషయంలో వైసీపీ వర్గాల నుంచి ఎలాంటి ఖండనలు లేకపోవడంతో దావానం లాంటి వార్త అలా వ్యాపిస్తూ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానానికి చివరికి డీకే శివకుమార్ కి అంటుకుని చుర్రుమనిపించింది. వెంటనే శివకుమార్ ఒక ఖండన విడుదల చేశారు. జగన్ నన్ను కలవలేదు, ఆయన మా పార్టీలో చేరబోవడమో లేదు అని సింపుల్ గా ఒక ఖండన ఇస్తే సరిపోయేది. కానీ ఆయన ఆగ్రహంతో రగిలిపోతూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఎవరో స్కౌండ్రల్ జగన్ నన్ను కలిసినట్టు ఫోటో పెట్టాడు, అలాంటి వార్తలు నమ్మొద్దని ఘాటుగా పోస్ట్ పెట్టారు. ఇంత చిన్న విషయాన్ని ఆయన అంత ఘాటుగా ఎందుకు స్పందించారో చాలా మందికి అర్థం కాలేదు. నిజానికి జగన్ ని పార్టీలో చేర్చుకునే ఉద్దేశం సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ఎంత మాత్రమూ లేదు. జగన్ ప్రతిభ తెలుసు కాబట్టే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన వెంటనే జగన్ కుప్పిగంతులు వేస్తే కంట్రోల్ చేశారు. వాళ్ళకి జగన్ మీద మొదటి నుంచి సదభిప్రాయం లేదు. లక్షల కోట్ల స్కామ్ లో ఇరుక్కుని బీజేపీ సానుభూతి పరుడుగా ఉన్న జగన్ అలాంటి వ్యక్తిని డీకే శివకుమార్ ఎందుకు కలిశారంటూ కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ మీద సీరియస్ అయినట్టుగా సమాచారం. దాంతో శివకుమార్ నన్ను జగన్ కలవలేదు మొర్రో అని ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ మాయదారి జగన్ వల్ల అధిష్టానానికి నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందన్న చిరాకుతో డీకే శివకుమార్ అంత ఘాటుగా రియాక్ట్ అయినట్టున్నారు.